सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 3వ రాశి మిథున రాశి। ఈ మిథున రాశి గురించి మనం చెప్పుకోవాలి। ఈ మిథున రాశి గురించి చెప్పుకోవాలంటే ఎట్లా ఉన్నది మనం చూసుకోవాలి। ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా ఏ గ్రహాలు బాగున్నాయి? గురువు బాగాలేడు, గురువు లగ్నంలో ఉన్నాడు। ఈ గురువు వల్ల చాలా సమస్యలు। ఈ రాశి వాళ్ళకి శని వక్రించిన శని వల్ల కూడా చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి। తర్వాత మరి శని వక్రించాడు। ఈ వక్రించిన శని ఎన్ని రకాలు చేస్తాయంటే మామూలు రకంగా కాదు, ఒక్క రకమైన బాధ కాదు, రకరకాలైన బాధలు కలుగుతాయి। ఏమీ లేదండి, ఎట్లా ఉంటుంది అంటే ఒక కట్టె పుల్ల కాలింది, మొత్తం అయిపోయింది, మసి ఏళ్లాడుతుంది, తెల్లటి మసి కనబడుతుందండి। ఇక్కడ చల్లారిపోయింది అనుకొని దాని మీద కాలు పెట్టడం తప్ప రైటా? దాని మీద కాలు పెట్టకూడదు। కట్టంతా కాలినా కూడానండి కనీసం ఒక కంది గింజంతో, ఒక వేరుశనగ గింజంతో నిప్పు ఉన్నదనుకోండి, నీ కాలు దాని మీద పడితే నువ్వు 60 కిలోలు ఉన్న మనిషి అనుకో, ఈ 60 కిలోల బరువు నిప్పు మీద పడుతుంది। ఇక ఆ కాలు కాలితమే కాదు, ఆ నిప్పు ఏమవుతుంది? వేరుశనగ గింజ అంటుంది కదా, గట్టిగా నొక్కుకొని మరి మడిమ లోపలికి వెళ్ళిపోతుంది, దాదాపు కండతో సహా కాలిపోతుంది। మళ్ళీ ఆ కాలు పెట్టాలి అంటే కండతో సహా కండ పెట్టుకొస్తే కానీ కుదరదు। ఈ కండ పెట్టుకొచ్చిన దాకా ఇబ్బంది। ఇట్లాంటి సమస్యలు ఇప్పుడు రకరకాలైన సమస్యలతో ఏంటి? చికున్గున్యా జ్వరం, లేదండి కాలిన జ్వరం, తాగిన నీటి వల్ల జ్వరం, తర్వాత వర్షంలో తడవటం వల్ల జ్వరం, ఇట్లాంటి రకరకాలైన సమస్యలు కాదండి। మంచినీళ్ళు మేము ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నామండి అంటారు। ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నావు బాగానే ఉంది, ఎంత ఫిల్టర్ నీళ్ళు తాగినా నీటి కాలుష్యం అనేది నీకు పురుగుగా కనపడినప్పుడే నీటి కాలుష్యం అంటావు। ఆ పురుగు ఎంత ఉంటుంది? చాలా చిన్న పురుగు, అదొక గుడ్డు పెట్టింది అనుకుందాం, అదెంత ఉంటుంది? ఆవగింజ కంటే తక్కువ అవుతుంది। అటువంటి గుడ్డున్న నీళ్లు ఫిల్టర్ అయినా కూడా తాగామనుకో, లోపల పురుగు తయారైందంటే ఎన్ని రకాల సమస్యలు తేవాలో అన్ని రకాల సమస్యలు తెచ్చి అన్ని రకాల బాధలు పెడుతుంది। కాబట్టి ఈ వర్షం మెండైనా ఎండ ఎంత ఎక్కువైనా కూడా సమస్య రాదు, వాన మాత్రం పూర్తిగా సమస్య వస్తుంది। ఎట్లా సమస్య? ఎండలో ఎంతసేపు అయినా తిరుగుతావు, వడదెబ్బ తగిలితే పడిపోతావు। అయితే అంతవరకే కానీ ఎండలో తిరిగితే బాగా చెమట పోస్తుంది। ఆ చెమట ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి మురికిని మొత్తం బయటికి తీసేస్తుంది। ఆ చెమట నీకే వాసన అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళి స్నానం చేస్తావు కానీ తట్టుకోలేను అనిపిస్తుంది, నీలో ఉన్నటువంటి మురికి మొత్తం పోగొడుతుంది। మరి యూరిన్ ద్వారా పోయేది నీవు తిన్న తిండి, ఆహారం, నీరు మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతుంది। కానీ ఆ ఫిల్టర్ కంటే శరీరంలో ఉన్న రోమాల ద్వారా ఎండలో తిరిగితే ఫిల్టర్ అయిపోయి చెమట వెళ్ళిపోతుంది। ఆ చెమటను ఏం చేయాలి? శుభ్రంగా ఇంటికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చోకూడదు, శుభ్రంగా దానంతట అది ఆ చెమట ఆరిపోయేట్టుగా కూర్చోవాలి। వచ్చేసి ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? అబ్బా బాగా తిరిగి వచ్చాను, చూడు గుడ్డలు కూడా తడిసిపోయినాయి, చెమట బాగా పట్టింది, ముందు ఫ్యాన్ లేకపోతే ఏసీ అంటారు। ఏసీ వేసుకోవటం, ఫ్యాన్ వేసుకోవటం గొప్ప కాదు,
ఈ చెమట దానంతటా ఆరిపోయిన తర్వాత నీ రోమాల నుండి కొన్ని లవణాలు వస్తాయండి. ఆ లవణాలు ఇటు పట్టుకుంటే రుచితే దాదాపు మనకు గుచ్చుకున్నట్టు కోసుకున్నట్టు ఉంటాయి. ఆ లవణాలు బయటకు వచ్చేట్లయితే నీ శరీర ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మాకు ఎట్లా తెలుసు అంటే చిన్నప్పుడు కసరత్తు చేసాం, బస్కీలు తీసాం, గుంజెలు తీసాం. ఆ చెమట అట్లా ఆరిపోతే ఏ అనారోగ్యం లేకుండా బాగుంటాం. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చినాయి. ఎటువంటి అనారోగ్యాన్నైనా తప్పించుకునే శక్తి అప్పుడు కసరత్తు చేస్తే వచ్చింది. అట్లాగే ఇప్పుడైనా మనం ఏం చేయాలి? ఎండలో ఎంత తిరిగినా కాదు, ఎండలో శక్తి ఉంటే అడ్డం పడ్డావు, ఎండలో శక్తి లేకపోతే వాడ దెబ్బ తగులుతుంది. కానీ వర్షంలో 1 గంట తడిశాడు అంటే జలుబు చేస్తుంది, గుడ్డలని తడిసిపోతాయి, ఇక చలి వస్తుంది, జ్వరం వస్తుంది, రకరకాల బాధలు వస్తాయి. మనిషికి ఎప్పుడు కూడా అన్ని సమపాళ్లలో ఉండాలి. వేడి సమంగా ఉండాలి, చల్లదనం సమంగా ఉండాలి, మరి వాతావరణం సమానంగా ఉండాలి, గాలి సరైన గాలి రావాలి. గాలి ఎండాకాలంలో వస్తుందండి, ఆ గాలి నిప్పులు తెచ్చి కొడుతున్నట్టు ఉంటుంది మన వంటి మీద. ఆ గాలి ఏమైనా కూర్చుంటావు, కూర్చోలేవు, చల్లటి గాలిలో కూర్చుంటావు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడిచ్చేటువంటి ప్రకృతి. ఈ మిథున రాశి పరిస్థితి ఏ ప్రకృతిని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ప్రతి రాశికి ఈ మాటే చెబుతూ ఉన్నాను, నా స్వార్థం కోసం చెబుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషను దాదాపు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి. మార్చి 30వ తారీఖు షడ్గ్రహ కూటమి జరిగింది. ఈ షడ్గ్రహ కూటమి ఎట్లా ఉంటుందో చెబుతాను. మరి ప్రపంచ దేశాలు ఉన్నాయండి. ప్రపంచ దేశాల్లో నాయకులు ఓ 10 మంది కూర్చుంటారు. 10 మందిలో ఒక దుర్మార్గుడు ఉంటాడు, కొన్ని దేశాలు నాశనం చేయాలనుకుంటాడు. ఈ 10 మందిలో 9 మంది కలిసి ఆ నాశనం చేసేవాడిని నాశనం చేయకుండా ఆపుతాడు. అట్లాగే మనం గ్రహాలు చూసుకుంటే 9 గ్రహాల్లో 1 గ్రహం బాగుండకపోయినా కూడా ఆ దుర్బుద్ధి పుడుతుంది. ఏదో ఒకటి చేస్తాడు, చేయడానికి పనిచేస్తాడు. ఒకడు ఉంటాడు, డబ్బులు తీసుకొని మర్డర్ చేయడానికి సిద్ధమవుతాడు. ఎవరు లేరులే అంటాడు, కరికన నరికేస్తాడు, చచ్చిపోతాడు. వీడు పారిపోతాడు. తీరా ఇంట్లో మరి ఈ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఎవడొచ్చాడు, ఎవడు చంపాడు, ఎటు నుంచి పోయినా మొత్తం కనపడుతుంది. తీరా వాడి ఇంట్లో కూర్చుంటాడు హాయిగా. వచ్చి పోలీసులు పట్టుకుంటారు. ఏమిరా అంటే నాకేం తెలియదండి, కెమెరాలు తీసుకోరా చూడరా, మరి సీసీ కెమెరాలు నీ ఫోటో ఉంది చూడరా అంటే అదే ఎంత అజాగ్రత్త పడ్డాను రా, ఎంత దెబ్బతిన్నాను రా అనుకుంటాడు. వాడే కాదు, వాడి పక్కన తోడుగా ఉంటాడు. చంపిన వాడితో పాటు వీడు శిక్ష అనుభవిస్తాడు. ఇటువంటి రకరకాలైన శిక్షలు, రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు బాగా ఎక్కువగా ఉండటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పొలాల్లో నీళ్లు నిలబడిపోయినాయి. నిలబడిపోయిన తర్వాత పుట్టలు ఉంటాయి. పుట్టల్లో పాములు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఆ నీటి ఒడ్డును తలకాయ పెట్టుకుంటుంది. నీటిలో పాము ఉంటుంది. దాన్ని తొక్కావు అనుకో, నీటిలో పాము కనబడదుగా, వెంటనే అది కాటేస్తుంది. ఈ అనుభవం నేను చూసా. కొన్ని పాములు అయితే చెట్లెక్కి ప్రాణాన్ని దాచుకున్నాయి ఈ వర్షంలో. కొన్ని పాములు అయితే కొట్టుకుపోతుంటే కార్ల మీద ఎక్కి కూర్చున్నాయి. ఈ వరదల సమయంలో మా చిన్నతనంలో నాగార్జున సాగర్ డామ్ కట్టగమనపు పల్లెటూళ్ళలో లంకలు ఉండేవి. ఆ లంకల గడ్డివాముల మీద, చెట్ల మీద కూర్చొని ప్రాణాలు కాపాడుకుండేవి. ప్రతి జీవరాశి కూడా ప్రాణం మీద భయం ఉంటుంది. దాని ప్రాణం కోసం అది కాపాడుకుంటే మన ఇంట్లో వచ్చిందని దాన్ని మనం చంపితే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, నష్టమే వస్తుంది. పావుని ఇంట్లో వచ్చి పైన కూర్చుంటే కూర్చోవచ్చు, కానీ నిన్ను కలవటానికి మాత్రం ప్రయత్నం చేయడు. నువ్వు మాత్రం నిన్నేదో చేస్తుందనే ఉద్దేశంతో దాన్ని నువ్వు చంపుతావు. పాము ఎప్పుడూ కూడా ఎవరిని కలవదు. అది వాయుభక్షణ చేసే పాము బతుకుతుంది.
వాయు భక్షణంతో పాము బతుకుతుంది. ఇట్లాంటి టైంలో తేళ్ళు, పాములు ఇట్లాంటి జంతువులన్నీ కూడా, సింహాలు, పుళ్ళు పారిపోయి దేశం మీద పడ్డవి చాలా ఉన్నాయి. దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ముందుగా మన జాగ్రత్త మనం పడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ మిథున రాశి కూడా చాలా బాగుంటుంది. స్వస్తి.